నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలి. సామాజిక మాధ్యమాలను పరిమితి మేర వినియోగించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. ఘనంగా సాగిన వందే మాతర గీతం సామూహిక ఆలాపన. టీబీ రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలి. భీంపూర్ పీహెచ్సీలో నిర్వహించిన క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. వందే మాతర గీతం మన భారతీయతకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ సామూహిక వందే మాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి అధ్యక్షులు ప్రఫుల్ వజే, బండారి దేవన్న, ప్రఫుల్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్, పట్టణ ప్రముఖులు సుహాసిని రెడ్డి, వేదవ్యాస్, దేవిదాస్ దేశపాండే, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఈ వందే మాతర గీతం యొక్క ప్రోజెక్ట్స్ వందే మాతర గీతంలో సుజలాం సుఫలాం కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ గారు విచ్చేసి తమ సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, వందే మాతరం కేవలం ఒక గీతం మాత్రమే కాదని, అది మన భారతీయతకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. వికసిత్ భారత్ 2047, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా అభివృద్ధి బాటలో యువత పయనించాలన్నారు. వచ్చే 25 ఏళ్లలో మన దేశంతో పాటు మన రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అగ్రగామిగా నిలవాలంటే నేటి విద్యార్థులే కీలకమని, మంచి పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. నేటి కాలంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు, రీల్స్కు బానిసలవుతున్నారని, ఫోన్లను కేవలం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ వంటి మంచి పనులకే పరిమితం చేయాలని సూచించారు. అనవసరమైన సామాజిక మాధ్యమాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దని, క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం క్రీడలపైన దృష్టి సారించాలని విద్యార్థులకు వివరించారు. వందే మాతరం గీత్ అప్పుడు బంకిం చంద్ర చటర్జీ గారు వారు మళ్ళీ ఒక నావెల్లో రాసేటప్పుడు 7th నవంబర్ అప్పుడు రాసిన తర్వాత 150 సంవత్సరం ఈసారి మనం లాస్ట్ 7th నవంబర్ అప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఇది 1 year ఇట్లా ఒక కార్యక్రమం ఉంటుంది. ఉద్దేశం ఏది అంటే మన భారతదేశంలో మళ్ళీ అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ యొక్క గీతం ద్వారా మళ్ళీ అన్ని జాతి కానీ అన్ని కులం కానీ ఒక యూనిటీలో వచ్చి మళ్ళీ అప్పుడు స్వదేశీ మూవ్మెంట్, మీరు అంతా ఈ హిస్టరీలో ఈవీఎస్ బుక్లో చదివి ఉండొచ్చు. సో అప్పుడు స్వదేశీ మూవ్మెంట్లో అందరూ కూడా ఒకటే అయి మళ్ళీ మన బ్రిటిష్ ఏవైతే అప్పుడు ఫ్రీడమ్ జరుగుతూ ఉంది, బ్రిటిష్ సందర్భంగా పోరాటం సందర్భంగా, బ్రిటిష్ రూల్ సందర్భంగా ఏవైతే పోరాటం జరుగుతూ ఉంది, అప్పుడు అందరూ కలిసి అయి అందరికీ ఒక స్ఫూర్తిదాయకం ఇది గీతం. ఇటువంటి కార్యక్రమంలో ఈ గీతం ద్వారానే స్టార్ట్ అయి మళ్ళీ ప్రతి ఒక్కరూ ఈ గీతం ద్వారా మన భారతదేశం ఎట్లా ఉంది, భారతదేశంలో ఇప్పుడు మీరు ప్రతి ఒక్క స్టాంజా చదివితే మీకు ఇప్పుడు ఒక పాంఫ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లా స్టాంజాస్ మీరు చదివితే మన భారతదేశం అంటే చాలా ఒక వైభవంలో ఫీల్డ్ విత్ వాటర్, ఫీల్డ్ విత్ గ్రీనరీ, తర్వాత భారతదేశంలో చాలా రిచ్ ట్రెజరీస్ ఉన్నాయి, నేచర్తో అబెండెన్స్ ఉన్న రిసోర్సెస్ ఉన్నాయి. అటువంటి ఒక భారతదేశంతో మొత్తం ఒక డిస్క్రిప్షన్ ఉంది. సో ఆ భారతదేశం మళ్ళీ బ్రిటిష్ పోరాటంలో ఉన్నప్పుడు ఎంత కష్టమైనాయి అంటే భారత్లో ఉన్న ఏవైతే ట్రెజరీస్ ఉన్నాయో, రిచ్ ట్రెజరీస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, అవి అంతా బ్రిటిష్ వారు ఎక్స్ప్లాయిట్ చేసి మరి ఆ రిచెస్ ఎక్కడికి పంపింది, ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లాండ్ని కానీ వేరే రాష్ట్రాలకి పంపింది.
సో మన ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో బయట వాళ్ళు వచ్చి ఎక్స్ప్లాయిట్ చేసి మళ్ళీ వారు ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వేరే వేరే రాష్ట్రాలకి పంపింది. మన రిసోర్సెస్ కి మన భారతదేశం ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. మనం అటువంటి భారతదేశం ఇండిపెండెన్స్ ద్వారా సాధించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇటువంటి ఒక గీతం కూడా రాయడం జరిగింది. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా పలువురు టీబీ వ్యాధిగ్రస్తులు వారి అనుభవాలను అభిప్రాయాలను కార్యక్రమంలో వెల్లడించారు. అనంతరం పలువురు టీబీ వ్యాధిగ్రస్తులకు కళావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిక్షయ్ మిత్ర కిట్లను, టీబీ నియంత్రణ కృషి చేసిన సర్పంచ్లకు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. టీబీ నియంత్రణ అవగాహన ప్రచార వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సందర్శించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకోవాలని, రెఫరల్ కేసులను నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారులు సాధన మనోహర్, టీబీ ప్రోగ్రాం అధికారి సుమలత, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, కళావతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అశోక్, వైద్యులు, రోగులు, ఆయా సర్పంచ్లు రంజన, లక్ష్మి, కోమల్, లత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలోని 24 గ్రామాలను ఇప్పటికే టీబీ రహిత గ్రామాలుగా ప్రకటించామని, ఇందులో 2 ఏళ్లుగా టీబీ కేసులు లేని టక్కుగూడ గ్రామానికి సిల్వర్ మెడల్ లభించిందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి మరిన్ని గ్రామాలు గోల్డ్ మెడల్ సాధించే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం కీలకమని, దగ్గు, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారు 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ నుండి పూర్తిగా కోలుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అధునాతన హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలను అందుబాటులోకి తెచ్చిందని, ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా సామాజిక అంశాలపై సైతం దృష్టి సారించాలని, జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టి బాల్య వివాహ రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సర్పంచులకు సూచించారు. అలాగే మహిళలందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షల కోసం త్వరలోనే ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. మూఢనమ్మకాలను నమ్మకుండా వైద్య సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని ప్రజలను కోరారు. अच्छा इस तरह से एफर्ट मार रहा है, बट एक यही बात है कि एक तो टीबी का अर्ली डायग्नोसिस बहुत इंपॉर्टेंट है. सो अर्ली डायग्नोसिस के लिए ऑब्वियसली हेल्थ डिपार्टमेंट को और मेहनत करना पड़ता, बट लोकल लेवल में सरपंच को, पंचायत सेक्रेटरी को, जो महिला के लोग हैं उनको पता रहता कि लोकल में किसको ज्यादा खांसी हो रही है. खांसी बेसिकली यही हम देखते हैं, तो खांसी किसको सबसे ज्यादा हो रही है, किसका वेट बहुत ज्यादा लूज हो गया है, यही 2-3 चीजों से हम पहचान सकते हैं. सो उस चीज को आप लोकल लेवल पे अगर आपके पास ऐसा कोई केस है तो उसका इमीडिएटली स्प्यूटम जो है कलेक्शन करके हम टेस्ट करते हैं. टेस्ट करने के बाद उसको अगर टीबी पॉजिटिव आ गया तो उसका हम ट्रीटमेंट स्टार्ट करना, बस एक यही है, और कोई टीबी का ट्रीटमेंट नहीं है. 6 महीने तक उसको खाना, अच्छा खाना, 6 महीने तक दवाई लेना. उसके बाद इसके हिसाब से अभी 2-3 लोगों ने आपको जैसे बताया टीबी फ्री हो जाते हो. सो इसके लिए आपको आपके विलेज लेवल में अगर ऐसे कुछ केसेस, अभी सुमलता गारू ने बताया था कि कुछ के विलेजेस हैं, जैसे कि एक वो रेनीगुड़ा है शायद, फिर उसके बेलसरी रामपुर है, लिंगुगुड़ा है. सो ऐसे कुछ विलेजेस हैं जहां पर हाई रिस्क है. तो इस साल हम बेसिकली ऐसे 123 विलेज में हम 100 दिन का कैंपेन करते. उसमें हमारे पास अभी चेस्ट एक्सरेज के लिए हैंडल्ड एक्सरेज भी आ गए हैं. मतलब आपको कहीं रिम्स में जाके या फिर हॉस्पिटल में जाके एक्सरे कराने की जरूरत नहीं है. हमारे पास हैंडल्ड एक्सरे आ गए, तो हमारे लोग ही आके आपका एक्सरे कर सकते. उसके बाद जो भी उसका फिल्म आता उसको स्टडी करके हम डायग्नोज कर लेते कि टीबी है या नहीं है. वो फैसिलिटी भी हमारे पास है. तो हमें 123 विलेज में इसको फोकस करते. सो 123 विलेज के सरपंच हो गए, 123 विलेज के महिला हो गए, 123 विलेज के पंचायत सेक्रेटरी, बाकी सब लोगों को आइडेंटिफाई करके उनको टीबी का ट्रीटमेंट देना, और साल बाई साल फिर टीबी केस नहीं आना. వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యుత్ శాఖ వరంగల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరంగల్ ఆపరేషన్ చీఫ్ ఇంజనీర్ బి అశోక్తో కలిసి పలు అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో
ఎస్ఈ రాథోడ్ శేషారావు, ఉట్నూరు డిఏ రామసుబ్బారెడ్డి, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాస్, పట్టణ ఏడీ జి జనార్దన్ రెడ్డి, రూరల్ ఏడీ శ్రావణ్, ఇచ్చోడా ఏడీ లక్ష్మణ్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ను సరఫరా చేసేలా ప్రణాళికలు చేయాలని వరంగల్ ఆపరేషన్ డైరెక్టర్ టి మధుసూదన్ అన్నారు. ఆదిలాబాద్ సర్కిల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా 24 గంటల కరెంట్ను అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా సమ్మర్లో ఎక్కువ విద్యుత్ వినియోగం అవుతుందని, దానికి అనుగుణంగా కెపాసిటీలు పెంచేలా ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అవసరమైతే ఆ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రోన్ ఏరియాలో ఎల్ఏస్ పెట్టాలని ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సఫిషియెంట్గా మనకు పవర్ సప్లై అవైలబుల్ ఉన్నది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ వచ్చే సమ్మర్లో టౌన్లలో కూడా DTRs ఏవైతున్నాయో వాటి యొక్క కెపాసిటీ పెంచడానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ చాలా వర్క్స్ అయిపోయినాయి. కొన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఎక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 24 hours సప్లై ఇవ్వడంలో దోహదపడాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల పాన్ షాప్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న తల్లి తన 2 నెలల శిశువును పట్టించుకోకుండా వదిలేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. దుకాణం వద్ద రోదిస్తూ ఉన్న పాపను మద్యం మత్తులో ఉన్న తల్లిని గమనించిన 1 టౌన్ కానిస్టేబుల్ రాజేష్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్లు శ్రీకాంత్, రామకృష్ణలు వెంటనే స్పందించి బాలరక్షక్ వాహనంలో ఘటనా స్థలానికి చేరుకొని శిశువును రక్షించారు. అనంతరం ఆ శిశువును శిశుగృహ ఆయా లక్ష్మమ్మకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న తల్లిని పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు శిశుగృహంలో సురక్షితంగా ఉన్నట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎంఐఎం పార్టీ సీనియర్ నేత, మైనారిటీ నాయకులు సిరాజ్ ఖాద్రీ మృతి పట్ల రాజకీయ రంగానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సిరాజ్ ఖాద్రీ మృతి విషయాన్ని తెలుసుకుని పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన మృతదేహానికి పూలమాలలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ఎంఐఎం పార్టీ నుండి సిరాజ్ ఖాద్రీ ఇండిపెండెంట్గా లాలా రాధేశం తాను 3 మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం 2003లో సిరాజ్ ఖాద్రీ టీడీపీలో చేరడంతో అప్పటి నుండి ఆయనతో పార్టీలో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. అనంతరం 2006లో సిరాజ్ ఖాద్రీ కౌన్సిలర్గా గెలుపొందారని, ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా రాజకీయంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కౌన్సిలర్లు రషీద్ ఉల్లా, మహబూబ్, గజ్జల విజయ్, నాయకులు కొండూరు రవి, ముఖీం, మన్సూర్, సురేందర్ లాండ్గే, సోనియా తదితరులు పాల్గొన్నారు. బేలా మండలం కాప్సిబి గ్రామంలో నానాజీ మహారాజ్ పంచమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 150 సంవత్సరాలుగా ఉగాది సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామంలో బ్రహ్మ ముహూర్తం వేళ గుడి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు పల్లకితో పాటు మహారాజా ఆలయంలోని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన బృందాలు పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అనంతరం దయ్యండి కార్యక్రమంతో పాటు అన్నదానం నిర్వహించారు. महाराज आणि साई बाबा या तुकडोजी महाराज या सर्व में आज या ఈ మేరకు భక్తుడు విఠల్ మాట్లాడుతూ సుమారు 150 సంవత్సరాల క్రితం నానాజీ మహారాజ్ కాప్సి గ్రామానికి వచ్చి పంచమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామంలో నీటి కోసం బావి తవ్వి ఎప్పటికీ నీరు ఎండిపోవద్దని ఆశీర్వదించారని, అప్పటి నుంచి గ్రామంలో భక్తిభావం నిరంతరం కొనసాగుతోందని, ఇతర గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు.
ఈ బుధాడ కాప్సింగ్కు వచ్చారు. దాదాపు 150 సంవత్సరాల ముందు మహారాజ్ గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ పెట్టిన గుడిని స్థాపించారు. మరియు మా ఊళ్ళో ఒక బావి కూడా తవ్వించారు. ఆ బావి కూడా చెప్పారు లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా ఈ బావికి నీళ్ళు ఉంటుంది, బాగుకి ఎప్పుడు ఉండదు అని చెప్పారు. అది ఇప్పటికి కూడా ఆయన మహారాజ్ గారు చెప్పిన మాట వాస్తవమే ఉన్నది. ఆయన చెప్పిన అన్ని వాస్తవాలు ఇప్పటికీ మేము ఆచరిస్తున్నాము. చెప్పిన బోధనలు కూడా మా మనసులో ఉన్నాయి. అదేవిధంగా వేరే గ్రామాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కు ఏదైతే వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో ఇచ్చ అవి మొక్కుకుంటారు. అది కూడా మహారాజు గారు పూర్తి చేస్తున్నారు. అది ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే ప్రతి సంవత్సరం మేము పంచమి ఉత్సవంలో 5 రోజులు భోజనాలు, మా ఊరుకు ఒక భోజనం కూడా దొరకది, వేరే ఊరు వాళ్ళే భక్తులు ఇస్తారు 2 పూటలు కూడా. మరియు అలాగే రథసప్తమిలో కూడా 7 రోజులు 7 టైంలు వేరే పొరుగురు వాళ్ళకు కూడా ఇస్తారు. అప్పుడు కూడా మాకు ఆ ఛాన్స్ రాదు. అందుకని మహారాజ్ గారి ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఎవరి దగ్గరైతే ఉన్నదో వాళ్ళు మొక్కుకుంటారు. ఆ శ్రద్ధ వాళ్ళకు ఫలిస్తున్నది, వాళ్ళు ధరిస్తున్నారు, వాళ్ళ మొక్కులు ఇక్కడ చెల్లిస్తున్నారు. అందుకే ఇప్పుడు మన వేల కొద్ది సంఖ్యలో పబ్లిక్ ఇక్కడ వచ్చారు. వాళ్ళందరూ ఆ ప్రసాదము మహాప్రసాదం తీసుకున్నారు. అదే కాకుండా ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇదే విధంగా మా గ్రామానికి కూడా మహారాజ్ గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాజశేష అధికారులను ఆదేశించారు. మంగళవారం భీంపూర్ మండలం అందర్బంద్ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ అద్దాలు ఎవరు ఇచ్చిండ్రు? ఆదిలాబాద్ పట్టణంలోని గడియార్ కాలనీలో శ్రీ జ్ఞాన వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ నెల 22 నుంచి ప్రారంభమైన ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు ఆలయ పూజారులు గంగాధర్, ఆంజనేయులు, మల్లికార్జునుల మంత్రోచ్చారణల నడుమ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం విగ్రహ ప్రతిష్టాపనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే అభిషేకాలు, హోమాది పూజలతో పాటు చేపట్టిన పూజాది కార్యక్రమాల్లో భక్తులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ శిఖర స్థాపన వేడుక ఘనంగా జరిగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానంతో పాటు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, దాసు, రాజన్న, రాజు, నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాంతాయ శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళంకాయ నమః. వైశాఖమాస కృష్ణాయం దశమ్యో మంగళవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ ఈ సందర్భంగా పెండల్వాడ వీరశైవ ఆగమ పండితులు శివజోగు గంగాధరయ్య మాట్లాడుతూ 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విగ్రహ ప్రతిష్టాపన చేపట్టామన్నారు. అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని చేపట్టామని తెలిపారు. లోక కళ్యాణార్థం గ్రామాలు, పట్టణాల్లో తరచూ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, హోమాలు నిర్వహించడంతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇక్కడ గడియార్గర్ కాలనీలో శ్రీ జ్ఞాన వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని 22వ తేదీ ప్రారంభమైంది. ఆదివారం రోజు నుంచి ఉదయం స్వస్తి పుణ్యావచనము మరియు యజ్ఞశాల ప్రవేశం, గణపతి ఆరాధన, సర్వతోభద్ర మండల స్థాపన, యోగిని దేవతలు, నవగ్రహ ఆరాధన, స్థాపిత దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలకు జలాదివాసాది కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 22 రోజు సోమవారం నాడు, 23వ రోజు సోమవారం నాడు రుద్రహోమ కార్యక్రమం, దేవీ హోమ కార్యక్రమాన్ని, నవగ్రహ హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 24వ తేదీ మంగళవారం రోజు ఉదయపూర్వము బ్రహ్మముహూర్తంలో ఈరోజు 5:41 యంత్ర ప్రతిష్ఠ జరిగింది. పూర్తిగా
లగ్నంలో శుక్రుడు ఉన్నటువంటి హోరను పురస్కరించుకొని మీన లగ్నంలో మనం ఈ కార్యక్రమం జరిపించడం చాలా ఉత్తమం. కార్యక్రమంలో ప్రతిష్టలో భాగంగా స్వామీజీ ఆదిలాబాద్ పీఠాధిపతి గారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేర్చేలా ఇటీవల ప్రారంభించిన ప్రజాపాలన ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్లోని PM శ్రీ ప్రభుత్వ హైస్కూల్ నంబర్ 1 పాఠశాలలో మున్సిపల్ తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందితో పాటు ఆవరణను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ ఇంజనీర్ రవికిరణ్ తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. మున్సిపల్ అందించిన బుట్టల్లోనే చెత్తను వేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, మేకల అశోక్, HM నీలాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కళాల శ్రీనివాస్ మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరువేరుగా వేసేందుకు మున్సిపల్ ద్వారా అందించే చెత్త బుట్టలను కొందరు చెత్త వేయడానికి కాకుండా నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ఇండ్లలో చెత్తను ఈ బుట్టల్లో వేసేలా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. అటు మున్సిపల్ అధికారులు సైతం తడి పొడి చెత్తను సేకరించే ఆటోలను ప్రతిరోజు వార్డుల్లో తిప్పుతున్నారని తెలిపారు. ఆ వాహనాల్లోనే చెత్తను వేసేలా కుటుంబ సభ్యులకు విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. పరిశుభ్రత గురించి తెలుసుకుంటూ వాటిని ఆచరించాలని సూచించారు. మన మున్సిపల్ కార్పొరేషన్లో, మన మున్సిపల్ కౌన్సిల్లో మరి ప్రోగ్రామ్ ఏదైతే కౌన్సిల్లో తీసుకున్నప్పుడు అభికిరణ్ గారిని మరి అడగడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, ఏ మాలాల్లో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, మరి మాకు వివరణ కావాలని అనడం జరిగింది. అందులో భాగంగా మరి వారు మన వాళ్ళని నిన్న బస్ స్టాండ్లో మరి ఈరోజు మన స్కూల్లో పెట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి తాంసీ భీంపూర్ మండలాల్లో ఉగాది పండుగను పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణులు తమ వృత్తి పరికరాలకు ప్రత్యేక పూజలు చేసి పరమాన్నం మహా నైవేద్యంగా సమర్పించారు. తాంసీ మండల కేంద్రంలో సృష్టికర్త బ్రహ్మను విశ్వకర్మను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. నూతన సంవత్సరంలో సృజనాత్మకత, శ్రేయస్సు కోసం జరుపుకునే ఓ విశిష్టమైన సాంప్రదాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గంగన్న, శ్రీనివాస్, మహేందర్, ప్రేమ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఉగాది నుంచి 7 రోజుల పాటు పనికి విరామం ఇచ్చి నేటి నుంచి కొత్త సంవత్సరం పనులు ఆరంభిస్తామని పేర్కొన్నారు. సంవత్సరం అంతా పనులు చేసి మేము నాడు గొడవలు కామలు నింపి సాయంత్రము 4 గంటలకు 6 గంటలకు మేము మొత్తం పందిరేసి లోపల మొత్తం సామాన్లు ఏడాదంతా వేసేసి నూరుకొని లోపల పెట్టుకుంటాము. ఏడొద్దులు ప్రతినిత్యము నైవేద్యముతోని మడిగట్టుకొని మేము పూజ చేస్తాము. ఏడొద్దులు కంపల్సరీ నీట్గా పొద్దున, సాయంత్రము, మధ్యాహ్నం నైవేద్యంతో ధూపదీపంతో మడిగట్టుకొని నిష్టలతో మేము ఉగాది మాది అమ్మవారు బ్రహ్మంగారు మేము చేస్తాము. నిజామాబాద్ జిల్లా పోచంపేట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తాంసీకి చెందిన 8వ తరగతి చదువుతున్న లిఖిత గత డిసెంబర్లో అస్వస్థతకు గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 14న మృతి చెందింది. విద్యార్థిని మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ తండ్రి లింగన్న ఫిర్యాదు చేయడంతో 3 నెలల తర్వాత రేప్ పోస్ట్ మార్టం నిర్వహించారు. తాంసీ MRO లక్ష్మి, ముప్కాల్ SI సుహాసిని, వైద్యులు అంకిత్రావు, అరవింద్ల సమక్షంలో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. నా పేరు దేవుని లింగన్న, మాది తాంసీ మండలం. మా పాప పోచంపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 8వ తరగతి చదువుతుంది. ఇన్ టైంలో మాకు డిసెంబర్ 6 నాడు మాకు బ్రెయిన్లో వామిటింగ్ చేస్తే మాకు ఫోన్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ నిర్మల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ సీరియస్గా ఉన్నది బాబు, మాతోటి కాదు, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పేస్తే అక్కడి నుంచి మళ్ళీ సప్న మల్టీప్లెక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పాప కండిషన్ సీరియస్ ఉన్నదని చెప్పి 3 రోజులు ట్రీట్మెంట్ చేసింది మేడము. వెంటిలేటర్ పైన సీరియస్ కాగానే వెంటిలేటర్ పైన నిలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. డిసెంబర్ 10 నాడు మా పాప చనిపోయింది. కంప్లైంట్ ఇస్తే మేడం పట్టించుకోలేదు. 45 రోజులు దింపింది మేడం.
తిరిగిన తర్వాత నిన్న కంప్లైంట్ తీసుకున్నది. మళ్ళీ రీపోస్టింగ్ చేయాలా బాబు అంటే దానికి కూడా మీకు సరే అని చెప్పేసి ఒప్పుకొని వీడికి తామ్స్కి రావడం జరిగింది. బాధ్యత మొత్తం సిబ్బంది, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, తామ్సీ మండల్. అయితే మేము డిసెంబర్ 17th నాడు మరణించడం జరిగింది. చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ ప్రకారం కేసు ఎఫ్ఐఆర్ చేయొచ్చు. కానీ మా మేడం గారు ఎందుకో డిలే చేసి 3 months వరకు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వచ్చి మరి నిన్న 4:30కి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పాపని తీసి పోస్ట్మార్టం చేయాలని చెప్పేసి రీపోస్ట్మార్టం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే దానికి కూడా మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే మేడం ఎందుకు ఇట్లా అవసరం ఏమున్నది, రిపోర్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే మేడం ఏమన్నారంటే ఖచ్చితంగా అది రీపోస్ట్మార్టం చేస్తేనే మాకు ఏందనేది తెలుస్తుంది అని చెప్పేసి ఎస్ఐ మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడికి తామ్సీకి మొత్తం నుంచి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యులు కావాలి. సామాజిక మాధ్యమాలను పరిమితి మేర వినియోగించాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. ఘనంగా సాగిన వందే మాతర గీతం సామూహిక ఆలాపన. టీబీ రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దాలి. భీంపూర్ పీహెచ్సిలో నిర్వహించిన క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.